యవనస్తులు ఈ వాటి మీద మరీ ఎక్కువగా నీ శత్రువు శరీరమే. ఇప్పుడు ఒక్క మాట చెప్పండి, శత్రువును నువ్వు బాగా ప్రేమిస్తున్నావు అనుకో, దాంతో ఫైట్ చేయగలవా? యూ కెనాట్ ఫైట్ విత్ ఎ పర్సన్ హోమ్ యూ లవ్. నువ్వు ప్రేమించే వ్యక్తితో ఎట్లా పోరాటం చేస్తావండి? నీకు శరీరం మీద ప్రేమ చచ్చేదాకా, వ్యామోహం చచ్చేదాకా, ఆశ చచ్చేదాకా దాంతో ఫైట్ చేయలేవు. అసలు ఫైటే చేయకపోతే విజయవేడ తెచ్చింది, విజయవే లేకపోతే బల్లెట్ట పాలు పొద్దు అక్కడికట్ట పోతావు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాల లేఖలో దిద్దుబాటు లేఖలు ముగింపులన్నీ ఏంటి? జయించువాడు. ఇదేగా మాట్లాడరా? జయించువాడికి జీవవృక్ష ఫలం, జయించువాడికి ఏంటిది రెండవ మరణం తప్పుద్ది, జయించువాడికే కిరీటం, జయించువాడికే సింహాసనం, జయించువాడికే తెల్లరాయి, తెల్ల వస్త్రం, కొత్త పేరు. అది ఏదైనా జయించువాడికే కదా. మనం ఫైటింగే లేదు, ఇంకా జయించేది ఎక్కడ? యుద్ధం చేయవలసిన శత్రుతో ములాఖాత్ అయిపోయి వాడు నువ్వు కలిసి